అందరికీ నమస్తే. వంశీ గారు రచించిన గోకులంలో రాధ అనే నవలలోని 2వ భాగానికి స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ మొత్తం పూర్తిగా వినండి. నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అది చిన్న గుడిసె. దాని ముందు ఒక పందిరి. జనంతో నిండి ఉన్న నారాయణమూర్తి కాఫీ హోటల్ అది. తెల్లవారితే ఊరి జనం అంతా అక్కడ హాజరై తీరుతారు. ఆ ఉదయం జనంతో ఒకళ్ళు మాట్లాడుకునేది మరొకళ్ళకి వినపడకుండా చాలా రద్దీగా ఉంది హోటల్. ఆ రద్దీ తట్టుకోలేక పందిరి ముందు కూడా బెంచీలు వేశాడు నారాయణమూర్తి. కాకతాళీయంగా కలిసిన కంసాలి, భద్రం, అచ్యుతం, గవర్రాజు ఒకే బెంచ్ మీద కూర్చున్నారు. ముగ్గురి ముఖాల్లోనూ ఒకే రకమైన ఆనందం స్పష్టమవుతుంది. ఎవరూ మాట్లాడటం లేదు. చాలాసేపు అయ్యాక గవర్రాజు అందుకున్నాడు. ఏంట్రా అచ్యుతం, రోజు అరుపులతో హోటల్ పాక అదరగొట్టేసేవాడివి, ఇవాళేంటి ఉలుకు పలుకు లేదు? ఇందాక చాలా గమ్మత్తు జరిగిందిరా. మన మాస్టర్ కోడలు నన్ను చూసి తెగ నవ్వేసింది. అచ్యుతం జవాబుకు తక్కిన ఇద్దరూ తూలి పడబోయారు. నీ ముఖం ఎటో చూసి నవ్వితే నిన్ను చూసిందనుకోకు అన్నాడు గవర్రాజు. లేదు, ఎటో చూసి నవ్వితే నేను నవ్విన దానికి బదులుగా ఎందుకు నవ్వుద్ది? ఆ జవాబుకు గవర్రాజు ముఖం వికృతంగా మారిపోయింది. చాలాసేపు ఆలోచించి, అంటే చాలామందిని మనసులో పెట్టుకుందన్నమాట. నన్ను కూడా చూసి అలాగే నవ్వింది. అప్పుడు భద్రం కూడా చెప్పాడు. ఇక గవర్రాజు ఆవేశాన్ని ఆపుకోలేక లేచాడు. భద్రం, ఐడియాలేసి పెట్టుకుందిరా. ఇంకో 2 నెలలు పోతే ఆ పిల్లదే రాజ్యం. నీకో సంగతి తెలుసా? మాస్టర్కి క్యాన్సర్ అంట. గదవల దగ్గర గాలి బిల్లలు లెమ్మని 3 ఏళ్లుగా ముద్ర పెట్టుకుని వస్తున్నాడంట. పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం చెప్పాడు నాకు అని భద్రం చెప్తూ ఉండగా దారిన వెళ్తూ ఆగి ఇందాకటి నుంచి అదే సంభాషణ వింటున్న విశ్వనాథం మాస్టారు చివరి వార్త విని శిలలా అయిపోయారు. ఇది నిజమా? నిజమే అయితే వాడు వచ్చేలోపు నేను పోవటమే జరిగితే ఆ పిల్లని ఈ ఊరు బ్రతకనిస్తుందా? పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యంది పాతకాలపు మండువా లోగిలి. వయసు 60 దాటింది. ఊరివారికే కాకుండా విశ్వనాథం మాస్టర్కి కూడా శ్రేయోభిలాషి అతను. వాళ్ల ఇంటి వీధి అరుగు గదే పోస్టాఫీసుగా మార్చి చాన్నాళ్లుగా ఆ ఊరి పోస్ట్ మాస్టర్గా ఉంటున్నాడు ఆయన. విశ్వనాథం క్యాన్సర్ గురించి డాక్టర్ చెప్పిన వైనం సూర్యప్రకాశానికి ఉత్తరం ద్వారా తెలియజేశాడు సుబ్రహ్మణ్యం. జవాబు రాలేదు. ఆ రోజు పోస్టులో అయినా వచ్చిందేమోనని మెయిల్ బ్యాగ్లో ఉత్తరాలు చూస్తూ ఉండగా వచ్చి నిలబడ్డాడు మాస్టర్. నవ్వే ముఖంలో నవ్వు నశించి తీవ్రాతి తీవ్రంగా రూపాంతరం చెందటం గమనించిన సుబ్రహ్మణ్యం క్షణంసేపు కంగారు పడ్డాడు. నిజం తెలిసిపోయిందా ఏమిటి అని కంగారు పడ్డాడు. రావోయి విశ్వనాథం, రా. ఏంటి ఎండలో వచ్చావు? నెమ్మదిగా వచ్చి సుబ్రహ్మణ్యం ముందు నిలబడ్డాడు విశ్వనాథం. సుబ్రహ్మణ్యంలో కంగారు రెట్టింపైంది. తీక్షణంగా చూస్తున్నాడు మాస్టర్. నోటిలో నుంచి మాట రావటం లేదు. అలా విశ్వనాథం మాస్టారి వంక చూస్తూనే ఉండిపోయాడు. అలా కొంతసేపు గడిచింది. ఇక భరించలేని ముసలి సుబ్రహ్మణ్యం బావురుమన్నాడు. మాస్టరి కళ్ళల్లో నీళ్లు రాలేదు. నేను కోడలు బయలుదేరి వస్తున్నట్టు ప్రకాశానికి టెలిగ్రామ్ ఇవ్వు అనేసి వెళ్ళిపోయాడు. మనం ఈ రాత్రి బండికి పట్నం వెళుతున్నాము, బట్టలవి సర్దమ్మా అన్నాడు. రాధ అవాక్కయింది. ఆనందానికి అవధుల్లేవు. అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలా గాలిలో ఎగరటం మొదలుపెట్టింది. ఊహలు నిజమవుతున్నాయన్న ఆలోచన, ఆనందం ఆమెని ఉన్నచోట ఉండనీయటం లేదు. ఇల్లంతా ఇష్టానికి తిరిగేస్తుంది. ఆమెని గమనిస్తున్న మాస్టారు కుర్చీలో కూలబడ్డారు. గడగడ వణికిపోతున్నారు. ఉపనిషత్తులు, గీత, గౌతమ ధర్మసూత్రాలు, ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతము, సౌందర్య లహరి అవపోసన పట్టిన మనిషి, నళీనీదల గదజల మతి తరలం, తద్వజీవిత మతిశయ చపలం అన్న శ్లోకం తెలిసిన మనిషి. అయినా మనిషికి మరణం తప్పదని తెలిసిన మాస్టారు గడగడ వణికిపోతున్నారు. పసిపిల్లాడిలా భయపడిపోతున్నారు. మరణవార్త ముందు తెలియటం కంటే భయంకరమైన శిక్ష మనిషికి మరొకటి లేదేమో. ఈ వార్త తనకి తెలియక పూర్వం ఎన్ని ఊహలు, ఎన్ని కలలు, బుద్భుతప్రాయమైన జీవితం మీద ఎన్ని ఆశలు.
తన ప్రాణానికంటే విలువగా పెంచుకున్న బిడ్డ తిరిగి తన ఇంట్లో తారట్లాడతాడని, కోడలు వాడు ఇంట్లో సందడిగా తిరుగుతారని, తన బిడ్డకి తన భార్యే మరో బిడ్డగా జన్మిస్తుందని, ఇవన్నీ చూస్తూ కాలం గడుపుతూ నిద్రలోనే తను ప్రాణం వదలాలని ఇలా ఎన్నెన్ని అనుకోవటం జరిగింది. చివరికి ఏది కార్యరూపం దాల్చకుండానే తన పిలుపు తనకి ముందుగా తెలియజేసింది. విశ్వప్రభువు సృష్టి విచిత్రం ఇంకోసారి రుజువు చేయబడింది. సరే, చివరి రోజుల్లోనన్నా తన కొడుకు సమక్షంలో గడిస్తే చాలు. రాధ సామాన్లన్నీ సర్ది ప్రయాణానికి సిద్ధమైంది. ట్రంకుపెట్టెకి 2 తాళాలు వేసింది. బయలుదేరారు. చిక్కటి చీకటిలో నిండిపోయిన ఊరు అప్పుడే మాటు మణిగింది. యములాళ్ళు ఆ వీధిలోకి వచ్చినట్లు కుక్కలు విషాదంగా సాగదీస్తూ అరుస్తున్నాయి. నదిలో గాలి ఊళ్ళోకి రావటం లేదు. చెట్లు పొదలు స్తబ్దంగా ఉన్నాయి. కటిక చీకటిలో నిశ్శబ్దం నిండి ఉంది. మాస్టారు రాధ ఊరు దాటి రేవుకు వచ్చి లాంచీ ఎక్కారు. పుట్టిన ఊరి నుంచి అత్తవారి ఊరికి కాక మరొక చోటికి ప్రయాణం చేస్తున్న ఆనందానికంటే భర్త దగ్గరికి చేరిపోతున్నానన్న పరమానందం రాధని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. లాంచీలో ప్రయాణం చేస్తున్న వాళ్ళిద్దరి ఆలోచనలు భిన్న రీతుల్లో సాగుతున్నాయి. రాజమండ్రి వచ్చి రైలు ఎక్కారు. రైలు వేగంగా వెళ్తుంది. తెలతెలవారుతుంది. సిటీ రైల్వే స్టేషన్లోకి వచ్చి ఆగింది రైలు. ఆనకట్ట తెగి చిందరవందరగా ప్రవహించే జలంలా జనం. వెళ్లే రైళ్లు, ఆగే రైళ్ల కూతలు ఒకటే గజిబిజిగా గందరగోళం. రైలు దిగిన రాధ మనసు కూడా అలానే గజిబిజిగా గందరగోళంగా ఉంది. ఏదో వింతైన వణుకు ఆమెలో ప్రవేశించింది. దీనికంతటికీ కారణం సిటీకి ఆమె కొత్తవటం కాదు. మరేమిటంటే ప్రప్రథమంగా తన ప్రాణనాథుణ్ణి, తన భర్తను చూడబోతున్నందుకు. మామగారి కంటే వేగంగా ఆ జనంలో తన ప్రియుడి కోసం వెతుకుతున్నాయి ఆమె కళ్ళు. ట్రంకుపెట్ట మీద కూర్చొని తదేకంగా చూడసాగింది. పరుగులు పెడుతూ, నెమ్మదిగా నడుస్తూ, నిద్రపోతూ, విషాదంతో వెళ్తూ, ఇలా రకరకాల మనుషులు జీవితంతో పోల్చే రైళ్లు వాళ్లని మోసుకెళ్తూ వదిలి వెళ్తున్నాయి. ఆ మనుషుల్లో తన మనిషేడి కనిపించడే? టికెట్ ప్లీజ్. వెతుకుతున్న రాధ అదిరిపడి చూసింది ఆ మనిషిని. టికెట్ ఇవ్వమ్మా అన్నారు విశ్వనాథం. టికెట్టు కలెక్టర్ని దొంగను చూసినట్టు చూస్తూ మంగళసూత్రంలో పిన్నీసుకున్న తాళం తీసి ట్రంకుపెట్ట తెరిచి అందులో చీరల మడతల అడుగున ఉన్న పర్సు తీసింది. ప్రకాశం రాసిన ఉత్తరం కనిపించేసరికి దాన్నే చూస్తుంది. అసహనంగా చూస్తున్న టికెట్ కలెక్టర్, తల్లి, నువ్వు టికెట్ చూపించేలోపు 100 మంది టికెట్లెస్ ప్యాసింజర్లు పారిపోయేలాగున్నారు అని ముందుకు పరిగెత్తాడు. అతన్ని చూస్తూ ఉండగా ఒక ఆటోవాడు వచ్చాడు. ట్రంకుపెట్ట మీద కూర్చున్న రాధ దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్ళాలమ్మా అడిగాడు. విశ్వనాథం మాస్టారు చెప్పారు. 25 రూపాయలు ఇప్పించండి. అక్కర్లేదు, మా అబ్బాయి వస్తాడు, వెళ్ళు. మీ అబ్బాయి వచ్చినా ఆటో వేసుకుని రాడు కదా, పోనీ 2 రూపాయలు తగ్గించుకోండి. చూడు బాబు, వాడొచ్చాకే బేరం ఆడతాడు, అంతవరకు కదలం, వెళ్ళు. కళ్లతో ప్రకాశాన్ని వెతుకుతూ శాంతంగా చెప్పారు మాస్టారు. జనం పల్చబడిపోతున్నారు. ఎండ చూస్తే పెరిగిపోతుంది. రండి, 15 రూపాయలు ఇవ్వండి, చాలు. అక్కర్లేదు, వెళ్ళు. ఆఖరి బేరం 10 రూపాయలు సార్, ఇక మాట్లాడకండి, రండి అని పెట్టందుకున్నాడు. మామగారు చూడండి, పెట్టించుకుపోతున్నాడు కంగారుగా అంది రాధ. వెళ్తున్న ఆటోవాణ్ణి ఒక యువకుడొచ్చి ఆపి, ఆగవయ్యా, ఏంటి అఘాయిత్యం, మాకు ఆటో అక్కర్లేదు, వెళ్ళు అన్నాడు. రాధ, విశ్వనాథం అతని కేసి చూశారు. వాళ్ళిద్దరినీ పలకరింపుగా నవ్విన అతను, మీ టెలిగ్రామ్ రాత్రి అందింది. జనంలో మీకోసం ఇందాకటి నుంచి చూస్తున్నాను. గుర్తుపట్టడానికి మీ గురించి ప్రకాశం నాకు ఎలాంటి వివరాలు చెప్పలేదు అన్నాడు. వాడేటి? ఆత్రంగా అడిగాడు విశ్వనాథం. మొన్న రాత్రి బొంబాయి టూరు వెళ్ళాడు. నేను ప్రకాశం ఫ్రెండ్ని. నా పేరు బోసు. మేము మామూలు ఫ్రెండ్స్ కాదండి, ప్రాణ స్నేహితులం. పదండి. గజిబిజి గందరగోళం, కంగారు మాయమై మామూలు స్థితికి వచ్చిన రాధ నిరాశగా వాళ్లతో ముందుకు నడిచింది. గోకులం కాలనీ ఒక ప్రాంతంలో ఉన్న పురాతనమైన 3 అంతస్తుల భవనం. దాదాపు 70 మధ్యతరగతి కుటుంబాల గజిబిజితో నిండిన 2వ తరగతి రైలు కంపార్ట్మెంట్ అది. ఆ భవనం ఓనర్ పేరు చవక హరినారాయణ. వెనకటికి ఎప్పుడో చవకగా సిమెంటు, ఇటుక దొరికితే అర్జెంటుగా ఈ భవన నిర్మాణం చేసి అద్దెకివ్వటం మొదలుపెట్టాడు. ఆదాయం పెరుగుతున్న కొద్దీ అంతస్తులు వేయటం ఆరంభించాడు. బాత్రూంలు, లెట్రిన్లు, కుళాయిలు పాడైపోతే ఎవరికి తోచినట్లు వారు రిపేర్ చేయించుకుంటారు తప్ప అతను చేయించలేదని ఎవరూ ఖాళీ చేయరు. ఎందుకంటే చాలా చవకగా అద్దెకిచ్చాడు. మరి అసలుకొస్తే ఆ కాలనీలో కొత్తగా అద్దెకి పోర్షన్ దొరకటం చాలా కష్టం.
ఉంటున్న వాళ్ళని ఎవరైనా వచ్చి ఎన్నేళ్లయిందని అడిగితే 10 ఏళ్లకు తక్కువ ఎవరూ చెప్పరు. అక్కడ జీవిస్తున్న మధ్యతరగతి మనుషుల వృత్తులు, మనస్తత్వాలు చాలా చిత్రమైనవి. 2వ అంతస్తులో మధ్య పోర్షన్లో వాళ్లల్లో ఒకడుగా చాలా కాలం జీవిస్తున్నాడు సూర్యప్రకాశం. చాలా కాలంగా జీవిస్తున్నాడు సూర్యప్రకాశం. కాలనీ ముందు ఆటో దిగగానే డ్రైవర్కి డబ్బులిచ్చి సామాన్లు దించుతున్న బోసు ట్రంకు పెట్టి దించపోతే వద్దని వారించి తనే దించుకొని దిగిన రాధ తలెత్తి చూసింది వింతగా. ఇదేనండి ఇల్లు అన్నాడు బోసు. ఇంత పెద్దిల్లా? అది కాదు, ఇందులో చాలా ఇల్లున్నాయిలేండి. అందులో మీ వాడిల్లు ఒకటి. ఒక విశాలమైన ప్రదేశంలో చిన్న పెంకుటిల్లు, చుట్టూ పూల మొక్కలు, కాంపౌండ్ వాళ్ళు, బుల్లి చెక్కగేటు, నిశ్శబ్దంతో నిండిన వాతావరణాన్ని ఊహించుకుంటున్న మీ ఆలోచనకి గోకులం కాలని వ్యతిరేకంగా కనిపిస్తుంది కదూ ఇది. మనసులో మాట చదివేసి నవ్విన బోసుకేసి విచిత్రంగా చూసింది. నవ్వుతూ ఇనుపగేటులాగి రండి లోపలికి అన్నాడు. అందరూ వెళ్లారు. అశుభ్రంగానే ఉన్న వాతావరణంతో మందలా నిండిన జనాన్ని చూసి బెదిరిపోయింది రాధ. రండి, మీది 2వ అంతస్తు, పైకెళ్లాలంటే దారిట్టు అని మెట్ల వైపు నడిచాడు. కాలనీలో జనం బయటకొచ్చేసి మెట్లెక్కుతున్న వాళ్లనే చూస్తున్నారు. వాళ్ల చూపులన్నీ రాధ మీదే. పై పోర్షన్కి వెళ్లటానికి విరిగిన మెట్లు ఎక్కగానే ముందు ఎదురయ్యేది 6 కామన్ బాత్రూంలు. వాటి రేకు తలుపుల కన్నాల్లో నుంచి లోపల జలకాలాడే మనుషుల్ని అస్పష్టంగా చూడొచ్చు. వాటికి కాస్త పక్కగానే ఉంది నీటి పంపు. పంపు కింద పెట్టిన బకెట్టు పక్కకి లాగేసి ఇత్తడి బిందె పెట్టి నీళ్లు పడుతుంది సత్యవతి. ఆమెను పక్కకు తోసి, ఎంత ధైర్యమే నీకు, నా బకెట్టే తోసేస్తావా అంటూ కయ్యమని లేచింది రమణి. ఏ, నిన్న నా బిందె తోసేయలేదు నువ్వు అంది సత్యవతి. మాట పెరిగింది. జుట్టు పట్టుకున్నారు. తక్కిన పోర్షన్లలో వాళ్లు తమ పనులు చేసుకుపోతున్నారే తప్ప ఆ ఇద్దరు ఆడవాళ్ల వైపు కన్నెత్తైనా చూడటం లేదు. మెట్ల దగ్గర ఆగిపోయిన రాధ, విశ్వనాథం వాళ్లకేసి విచిత్రంగా చూస్తూ ఉంటే నవ్వేసిన బోసు, కంగారు పడకండి, మార్నింగ్ షో ప్రారంభమైంది. ఆ ఇద్దరు మస్తాన్ రావు గారి ముద్దుల భార్యలు, మీరు పదండి అని కదిలాడు. మీకు నీళ్లట్టుకొద్దామని తొందరపడుతూ ఉంటే ఇది బెందెలా అడ్డు పెట్టిందో చూడండి ఏడుస్తూ అంది చిన్న భార్య రమణి. అంతసేపు కళ్ళు మూసుకుని మాట్లాడిన మస్తాన్ రావు తెరిచి ఆమెను ఓదార్చబోయేసరికి అతని కళ్లల్లోకి కుంకుడు నురుగు వెళ్లి కెవ్వుమన్నాడు. నవ్వుకుంటూ వాళ్ళని దాటుకుని వెళ్లారు ముగ్గురు. రాధని చూసిన మస్తాన్ రావు భార్యలు ఎవరు అని అడిగారు. ప్రకాశం భార్య. ఆశ్చర్యంగా మరోసారి కళ్ళు తెరిచిన మస్తాన్ రావు కళ్లల్లోకి మళ్లీ నురుగు వెళ్లి మరోసారి కెవ్వుమన్నాడు. ముగ్గురు 3 అడుగులు వేశారో లేదో చవక హరినారాయణ ఎదురయ్యి, ఎవరయ్యా బోసు, పొద్దుటే దిగిపోయారు అని అడిగాడు. మన ప్రకాశం భార్య తండ్రి గారు చెప్పాడు బోసు. అలాగలాగా అంటూ పెద్ద ఎత్తున ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ప్రకటించి, ప్రకాశం ఊళ్ళో లేనట్టు బోసు చెప్పే ఉంటాడు. ఏమోయ్? చెప్పానండి. చూడండి, మీవాడు మా అందరికీ కావలసిన మనిషి. అందుకే చాన్నాళ్ల నుంచి చవగ్గా అద్దెకి ఉంటున్నా ఖాళీ చేయమని అనలేదు. చాలా సంతోషమండి. నాకు కూడా అలాగే ఉంది. తమరి పేరు? విశ్వనాథం. ప్రకాశం చెప్పాడు. అలాగా, మీ ఊళ్ళో చవగ్గా ఏం దొరుకుతాయండి? పాపం వాళ్ళు ప్రయాణ బడలికలో ఉన్నారు నారాయణ గారు. నువ్వు ఉండవై బోసు, మీరు నస్యం ఏమన్నా పీలుస్తారా? అలాంటి దురలవాట్లు వారికి లేవు, మీరు కాస్త తప్పుకోండి. విసుగ్గా ముందుకు నడిచాడు బోసు. ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్లంతా గుంపుగా మూగి వాళ్ళని చూడసాగారు. తాళం తెరిచి లోనికి అడుగుపెట్టారు. చిన్న హాలు, దానికి కుడి ప్రక్కన ఒక గది, ఎడం ప్రక్కన మరో గది, వెనక చిన్న వంటిల్లు. సామాన్లు లోన పెడుతున్నాడు బోసు. ట్రంకు పెట్టే భర్త గదిలో భద్రంగా పెట్టి పసిపిల్లల ఇల్లంతా కళ్య తిరిగేస్తుంది రాధ. చిందరవందరగా పడి ఉన్న సామాన్లు, పరుపు మీద పడేసిన మాసిన ప్యాంట్లు, దుప్పటి, మరకలు పడి అట్టలు కట్టిన దిండు, సగం చుట్టి పడేసిన చాప. సర్దే ప్రయత్నం చేయకుండా కళ్ళు పెద్దవి చేసుకుని వాటిని చూడసాగింది. తనీ సామాగ్రికి కొత్తైనా అన్నీ సుపరిచితమే. పోగుపడ్డ ఆ బట్టల్లో సిమెంటు రంగు పొడుగు చేతుల షర్టు, నల్ల ప్యాంటు తీసి వాటిని దులిపి పరిశీలనగా చూస్తుంది. నీకు పంపిన నెమలికంఠం రంగు చీర, గాజులు అందాయా? ఈరోజు ఉగాది రాదా, కొత్త బట్టలు తొడుక్కున్నాను. ఈ బట్టల్లో సరాసరి నీ ముందు నిలబడాలని నీ కౌగిలిలో ఇమిడిపోయి నువ్వు ఎంత చిక్కిపోయావో శరీరమంతా తడిమి చూసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఏం చేయగలను చెప్పు? ఆ బట్టలు ఇవేనా అనుకుని వాటిని ఒళ్ళోకి తీసుకుంది లాలనగా. గుండెలకు హత్తుకుంది ఆప్యాయంగా.
ఒక్కోసారి రాసే ఉత్తరం ఎంత భావుకతతో నిండిపోయి ఉంటుందో ఇంకోసారి రాసే ఉత్తరం అంత సాధారణమైన భాషతో నిండిపోతుంది. మా నాన్నున్నప్పుడు నిన్ను ఏమోయ్ అని సంబోధిస్తాను. ఏకాంతంగా కలిసినప్పుడు ఏమే అంటాను. సరేనా? చెప్పు, నీకిష్టమేనా? బోలెడంత సిగ్గుతో నవ్వేసుకుంటున్నావు కదూ. మరేమన్నా ఇష్టమే అని గొనుక్కుంటున్నావు, అవునా? అవును, నా ఇష్టమే నీ ఇష్టం కాబట్టి. ఏమే, మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు పెద్ద రగ్గు ఒకటి కొన్నాను. మంచు నిండిన ప్రదేశంలో మనిద్దరం ఆ రగ్గు కప్పుకొని ఒకరినొకరం చుట్టుకొని ఎన్నో మైళ్ళు ప్రయాణించాలని అభిలషిస్తున్నాను. మనం కలిసేదాకా దాన్ని జాగ్రత్తగా కాపాడుతాను. పరుపు కింద మడత పెట్టిన నల్ల రగ్గు చేతిలోనికి తీసుకుని కాంక్షతో గుండెలకు హత్తుకొని అలా ఉండిపోయింది. మరకలు పడ్డ గోడకి బిగించిన అద్దం ముందు నిలబడింది. అబద్ధం చెప్పని అద్దం కూడా నిన్ను సత్యం చూపిస్తూ నన్ను దగా చేస్తుంది ప్రియా. తనలో తను గలగలా నవ్వుకుంది. ఏమే, నీకోసం ప్రత్యేకంగా కొన్న చెప్పులు అందాయా? నీ గులాబీ రంగు పాదాల్ని అవి కర్కశంగా కరుస్తున్నాయా? మడం ఎత్తు మరి, నడుస్తున్న నిన్ను జారిపడేలా చేయటం లేదు. అవి నీకు కొన్న రోజే నేను ఓ షోలాపూర్ చెప్పుల జత కొనుక్కున్నాను. ఉంగరంలో బొటనవేలు ఎక్కువ వాచిపోయింది తెలుసా? మూలన పడి ఉన్న చెప్పుల్ని చూసింది. ఏమండి, మీరిలా వాడు వాడిన వస్తువుల్ని చూసుకుంటూ కళ్ళలు కనేస్తూ ఉంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది. తలెత్తింది. నిర్మలంగా నవ్వుతూ బోసు, మీ మామయ్య గారు ఆ గదిలో అలసటతో పడుకున్నారు. రండి, సామాన్లన్నీ సర్ది వంటకి కావాల్సినవి చెప్తే నేను వెళ్ళి తీసుకొని వస్తాను. అలాగే. వంటింట్లో కిలుం పట్టిన ఇత్తడి బిందె తీసుకుని బయలుదేరుతున్న ఆమెకి అడ్డెళ్ళి, ఈ పూటకి మీరెళ్ళకండి, బయట ఆడాళ్లంతా మీకోసం కాచి కూర్చున్నారు, ప్రశ్నలతో మిమ్మల్ని కాల్చుకు తినేస్తారు అన్నాడు బోసు. పర్వాలేదండి, అందరూ కలిస్తే మంచిదేగా. ఈ ఊరి వాళ్ళని మీ ఊరి వాళ్లతో పోల్చుకోకండి. ఈ కాలనీలో ఆడళ్ల గురించి మీకు తెలియదు. ప్రధానమంత్రి పదవికి ప్రతి స్త్రీ అర్హురాలే. రాధ నవ్వేసింది. అలా అమాయకంగా నవ్వేయకండి, వాళ్ళు ఆడించేస్తారు. ప్రకాశంగాడొచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి మరి. ఆయన మీకు బాగా తెలుసా? స్టేషన్లో చెప్పానుగా, ప్రాణమని. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు కదూ. అప్పుడప్పుడు ఏడుస్తూ అందరినీ ఏడిపిస్తూ కూడా ఉంటాడండి. వాడితో జాగ్రత్త అండి, తిక్క సన్నాసి. అలా నవ్వేస్తారేంటి? ఆయన కోపం అని నాకు రాశారు. రాస్తాడు. అదేదో పెద్ద డిగ్రీ అనుకుంటున్నాడు రాస్కెల్. ఈ సాధకాలన్నీ మన దగ్గరే, బయట ఆడమనండి, బాదుతారు. మీకిద్దరికీ గొడవలు అవుతుంటాయా? ఎంత శత్రువులమో అంత ప్రాణ స్నేహితులం. ఆయన మనసు చాలా అందమైందండి. ఆ ముక్క నాకు చెప్పాలా మీరు? సర్లే చూడండి రాధిగారు, నేనుండేది ఈ వీధిలోనే. వాడొచ్చే వరకు రోజు వచ్చి పలకరించిపోతూ ఉంటాను. మీకేం కావాల్సి వచ్చినా సందేహించకుండా నాకు చెప్పండి, సరేనా? సరే. అతని మంచితనానికి తిడుతూ ప్రేమించే ఆప్యాయతకి నవ్వుకొని ముందుకు కదిలింది. అతను తన భర్తకి ప్రాణ స్నేహితుడు. అంటే ప్రకాశం లోతైన మనసుని మరో కోణం నుంచి ప్రేమించిన మనిషి. అయితే ఆయనకి ఇష్టమైన ప్రతి మనిషి తనకే ఇష్టమో ప్రియమో అయి తీరాలి. ఈ కాలనీలో ఆయన ఇష్టపడ్డ వాళ్ళందరినీ తను ఇష్టంగా చూడాలి అనుకుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.